వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పీక్ స్టేజ్కు చేరిన ఎలక్షన్ ఫీవర్. సాయంత్రం చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం. భువనగిరి పార్లమెంటుపై రేవంత్ ఫోకస్. రాజగోపాల్ రెడ్డి నివాసంలో పార్టీ నేతలతో చర్చ. ఎంఐఎంతో కాంగ్రెస్కు దోస్తీ కుదిరింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, డిఎన్ఏ ఒక్కటే. ఇప్పటికే రహస్య బంధం బయటపడిందన్న కిషన్ రెడ్డి. మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావుపై మరో కేసు. కిడ్నాప్ చేసి డబ్బులు గుంజారన్న ఫిర్యాదుతో కేసు నమోదు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో వీరి ప్రచారం కొనసాగనుంది. కాసేపట్లో ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో, ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగ సభల్లో వీరు పాల్గొంటారు. ఇద్దరు అధినేతలు వేరువేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకుంటారు. అనంతరం పట్నంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఇద్దరు నేతలు రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్తారు. అక్కడి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. సభ పూర్తయిన తర్వాత నిడదవోలు తిరుమల సాయి కళ్యాణ మండపంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో బస చేస్తారు. రేపు ఉదయం నిడదవోలులో ఉభయ గోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో వీరి ప్రచారం కొనసాగనుంది. కాసేపట్లో ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో, ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగ సభల్లో వీరు పాల్గొంటారు. ఇద్దరు అధినేతలు వేరువేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకుంటారు. అనంతరం పట్నంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. టీడీపీ జనసేన కూటమి బహిరంగ సభ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. చక్రధర్, ఏపీలో టీడీపీ జనసేన కూటమి బహిరంగ సభ నిర్వహించనుంది. పూర్తి సమాచారం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు. అది అంటే ఇవాళ మన పశ్చిమ గోదావరి జిల్లాలోను, సాయంత్రానికి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోను మీటింగ్స్ ఉన్నాయి. ఈ మీటింగ్స్ అయిన తర్వాత రేపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీటింగ్స్ ఉన్నాయి. అయితే మొదటిసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసిన సందర్భాలు లేవు, కలిసి వచ్చిన సందర్భాలు లేవు. మొదటిసారి మాత్రం ఇది జరుగుతుంది. వీటికి ముందు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన విడిగా ప్రచారంతో లేదా పార్టీ మీటింగ్లకి అవి వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ మీటింగ్లకి వాటికి వచ్చారు. ప్రచారానికి అయితే ఇంకా రాలేదు ఆయన. చంద్రబాబు నాయుడు అయితే ఒక విడత ప్రచారానికి వచ్చారు, జిల్లాకు వచ్చారు.
రామచంద్రపురంలోను కొత్తపేటలోను ఆయన ప్రచారం చేసి వెళ్ళారు. ఇప్పుడు రెండో విడత మళ్ళీ పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారం చేయడానికి వస్తున్నారు. నేను ఇవాళ సాయంత్రానికి నిడదవోలు చేరుకుంటారు. నిడదవోల్లో రాత్రి బస చేస్తారు. రేపు రాజమండ్రిలో ఉంటారు. రేపు రాజమండ్రిలో జిల్లా నాయకులతోటి మీటింగ్ అయిపోయిన అనంతరం మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాకి హెలికాప్టర్లో వస్తారు రాజమండ్రి నుంచి. అక్కడ జిల్లాలో ఉన్న అంబాజీపేట అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో హై స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్కి వస్తారు, దిగుతారు. అక్కడి నుంచి నేరుగా అంబాజీపేటలో జరిగే బహిరంగ సభకి వెళ్తారు. అలాగే మన పవన్ కళ్యాణ్ కూడా వేరే హెలికాప్టర్లో, ఈ చంద్రబాబు వచ్చే హెలికాప్టర్ కాదు కానీ వేరే హెలికాప్టర్లో ఆయన మన అంబాజీపేట వస్తారు. ఆయన కూడా బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది అమలాపురం, అంటే జిల్లా ముఖ్య కేంద్రం. అక్కడికి రోడ్డు మార్గాన వస్తారు. వచ్చి అమలాపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రోడ్ షో అయిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి అమలాపురంలోనే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఉంటారా అనేది ఇంకా తెలియలేదు కానీ చంద్రబాబు నాయుడు అమలాపురంలో రాత్రి బస చేస్తారు. ఆ బసకు సంబంధించిన ఏర్పాట్లు అవి చేస్తున్నారు. ఇందాక ఎక్కడైతే అమలాపురంలో మీటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారో అక్కడ తెలుగుదేశం నాయకులు, పోలీసులు అందరూ ఆ మీటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ చేయాలి అంటే అది సెంటరు, చిన్న సెంటర్ అది. ఆ సెంటర్ లో చేయాలి మీటింగ్. సో అక్కడ ఏర్పాట్లు అవి దగ్గరుండి పరిశీలిస్తున్నారు. వాళ్ళతో పాటు పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో రేపు రాత్రి ఇది ఇప్పుడున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ చక్రధర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై సూచనలు చేస్తున్నారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకి సన్నిహితులు కావడంతో భువనగిరి గెలుపుపై స్పెషల్ ఫోకస్ చేశారు రేవంత్.
మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షలు తీసుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాధాకిషన్ రావుతో పాటు మరో 2 ఇన్స్పెక్టర్లు గట్టు మల్లు, మల్లికార్జునపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షలు తీసుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాధాకిషన్ రావుతో పాటు మరో 2 ఇన్స్పెక్టర్లు గట్టు మల్లి, మల్లికార్జునపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రం చుట్టేస్తున్నారు. ఉదయం ముఖాముఖి, మధ్యాహ్నం బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మేమంతా సిద్ధం యాత్ర ఇవాళ 12వ రోజు గంటావారిపాలెం వద్ద నుంచి ప్రారంభించారు. పుట్టవారిపాలెం మీదుగా సంతమాగులూరు క్రాస్కు జగన్ చేరుకున్నారు. సంతమాగులూరు అడ్డరోడ్డులో సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా జగన్కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. రొంపిచెల క్రాస్, విపెర్ల, నెకరేకల మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు జగన్. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. గుంటూరు నగరంలో ఈ నెల 12వ మేమంతా సిద్ధం సభ జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 12వ తేదీ ఉదయం జగన్ చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి, మేడికొండూరు, పేరుచెర్ల, నల్లపాడు, చుట్టుకుంట సెంటర్, వీఐపీ రోడ్డు మీదుగా ఏటుకూరు చేరుకోనుంది. అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడతారు. రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్ బస చేస్తారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హామీలు అమలు చేయమంటే చెడ్డీలు ఊడదీస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడా అంటూ కౌంటర్ ఇచ్చారు. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు. కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి
ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగిండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాప్స్ మీద పెట్టాలని ఫైర్ అయ్యారు. మల్కాజ్గిరిలో డమ్మీ క్యాండిడేట్ను ఓడించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని వ్యాంగ్యాస్త్రాలు విసిరారు. ఒక్కసారి ఓటేస్తూ ఎంతో నష్టం జరిగిందని విమర్శలు గుప్పించారు. చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను, చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్క మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా, మిత్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా ముందుకు పోవాలి, నామినేషన్ ప్రోగ్రాం కానీ కార్యకర్తల సమావేశం కానీ ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు. నిజంగా ఈరోజు ఒక యువకుడు గత 20 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతోమంది యువకులు తప్పకుండా మేము మా సహచర ఎమ్మెల్యేలు మా విప్ గారు అన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు, మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాత్రి పగళ్ళు 24 గంటలు మే 13 పోలింగ్ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి పార్లమెంటులోని ప్రతి నియోజకవర్గంలో మనము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోకుండా ఒక పెద్ద మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. 21వ తారీఖు నాడు భువనగిరి పట్టణంలో నామినేషన్ పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేస్తున్నాం. అదేవిధంగా 12 నుంచి 18వ తారీఖు వరకు 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 వేలకు తగ్గకుండా ముఖ్య కార్యకర్తల సమావేశాలు 7 నియోజకవర్గాలు 18వ తారీఖు కంప్లీట్ చేసి 21 నాడు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రోగ్రాం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వస్తారు ఆ రోజు. ఆ తర్వాత
మే ఫస్ట్ వీక్లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. మిర్యాలగూడలో ఒక మీటింగు బహిరంగ సభ, చౌటుపల్లి కాడ ఒక బహిరంగ సభ. ఈ 2 బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వస్తా అని చెప్పారు. కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం 21 ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, భువనగిరి పార్లమెంట్లో ఉన్న అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా మే ఫస్ట్ వీక్ ఇంకా డేట్ డిసైడ్ కాలేదు ప్రియాంక గాంధీది, తప్పకుండా అది చౌటుప్పల్నే పెడతాం. ఆ డేట్ డిసైడ్ చేసినాక తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తాం. అందరికీ కూడా కృతజ్ఞతలు చేసిన ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరులు ఈరోజు నన్ను కూడా వాళ్ళ తమ్మునిగా హక్కున చేర్చుకొని ఈరోజు ఈ ప్రచారాన్ని అంతా కూడా రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడే మీకు అంతా బ్రీఫింగ్ ఇచ్చిర్రు. రేపు 12వ తారీఖు నుంచి విస్తృత స్థాయి సమావేశాలు 7 నియోజకవర్గాలలో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక దినమంతా ఉండి కార్యకర్తలను కలవడం జరుగుతుంది. తర్వాత ర్యాలీస్ ఉంటాయి. 21కి అన్నయ్య చెప్పినట్టు నామినేషన్ ఉంటుంది, ఫస్ట్ వీక్లో అది ఉంటుంది. కాబట్టి 10వ తారీఖు దాకా 12 నుంచి 10వ తారీఖు దాకా ఒక్కరోజు కూడా ఖాళీలు లేకుండా విస్తృత స్థాయి సమావేశాలు ఉన్నాయి. డెఫినెట్గా అన్న చెప్పినట్టు అందరూ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, భువనగిరిలో ఉన్నటువంటి ప్రజలు మొన్న మా ఎమ్మెల్యేలందరిని ఎట్లనైతే ఆశీర్వదించిర్రో నన్ను కూడా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఆదరించి డెఫినెట్గా గెలిపిస్తే నేను కూడా నా గలాన్ని పార్లమెంట్లో వినిపిస్తాం మా భువనగిరి ప్రజల కోసం, వారి కష్టాలు తీర్చడానికని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ బీజేపీలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని, ప్రజలు లబోదిబోమని మొత్తుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. మోదీ 10 ఏళ్ల పాలనలో ధరలు పెంచడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు. మోసమని ఎప్పుడు ఊహించలే, ఇంత దరిద్రం ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే. వాళ్ళు నమ్మిండ్రు, మోసపోయి అలా లబోదిబో మొత్తుకుంటారు. అయ్యో మా కొంప మునిగింది ఆయన. 4 నెలల 40 వేషాలు అయినాయి. మమ్మల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని. వాళ్ళు లబోదిబో మొత్తుకుంటారు. చేతులు కాలినాక ఏం చేస్తాం మనం? వీళ్ళు ఉన్నాయని కేసీఆర్ కిట్ కానీ, ఇవన్నీ కూడా రైతు బీమా కానీ, మహిళలకు వచ్చేది అన్ని బంద్ చేసిండ్రు. వాళ్ళు మాయమాటలు చెప్పిర్రు. ఇప్పుడు ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది. బీజేపీ చేసింది ఏమీ లేదు. 10 ఏళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ. ఏం చేసిండ్రు? అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన, అన్ని పిరం చేసిపోతుండే ఆయన. కాంగ్రెస్ ఏం చేసింది? అంతకుముందు వాళ్ళు ఏమో ఒక నీళ్ళు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అదే దరిద్రం చేసిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత మోసమని ఎప్పుడు ఊహించలే, ఇంత దరిద్రం ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే. వాళ్ళు నమ్మిండ్రు, మోసపోయి అలా లబోదిబో మొత్తుకుంటారు. అయ్యో మా కొంప మునిగింది ఆయన. 4 నెలల 40 వేషాలు అయినాయి. మమ్మల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని. వాళ్ళు లబోదిబో మొత్తుకుంటారు. చేతులు కాలినాక ఏం చేస్తాం మనం? వీళ్ళు ఉన్నాయని కేసీఆర్ కిట్ కానీ, ఇవన్నీ కూడా రైతు బీమా కానీ, మహిళలకు వచ్చేది అన్ని బంద్ చేసిండ్రు. వాళ్ళు మాయమాటలు చెప్పిర్రు. ఇప్పుడు ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది. బీజేపీ చేసింది ఏమీ లేదు. 10 ఏళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.